కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రవాణాని అదుపు చేయడానికి ఒక ఈగల్ వ్యవస్థను తీసుకురావడంపై పోలీసులుగా మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్ ఈస్ ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేసి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టారు. సో అక్రమ రవాణాలు కావచ్చు, ఈ గంజాయికి ముఖ్యంగా గంజాయికి ఉక్కుపాదం పోవడానికి మన నారా లోకేష్ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కలిసి ఏకంగా ఒక ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఎక్కడైనా సరే గంజాయి ఇప్పుడు డ్రోన్స్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, మీకు కూడా ఐడియా ఉంటుంది. డ్రోన్స్ వల్ల చాలా ఉపయోగంగా ఉంది. సో చాలా మందిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. అల్లర్లు చేసేవాళ్ళు కావచ్చు, దాన్ని ఇక్కడ బయట అక్కడక్కడ ఓపెన్ ఏరియాలలో ఓపెన్ డ్రింకర్స్ కావచ్చు, ఇంకేదైనా స్మగ్లింగ్స్ చేసేవాళ్ళు కావచ్చు, మార్పిడులు జరుగుతుంటాయి కదా అక్రమంగా ఏదన్నా. సో అటువంటివన్నీ బాగా బైండ్ ఓవర్ చేయడానికి డ్రోన్స్ అనేది చాలా అత్యాధునికంగా చాలా వరకు అది చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో గంజాయి అనేది లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యము. ఎఫ్ఇటీస్ అది నేను పొలిటికల్ గా చెప్పడం లేదు, చూస్తుంటే ఎవరికైనా అట్లే అనిపిస్తుంది. సో పోలీస్ వ్యవస్థకి ఒక భరోసాగా, ఒక బ్యాక్ బోన్ గా సో ఈ డ్రోన్స్ దెన్ ఈ టాస్క్ ఫోర్స్ అనేది సపరేట్ గా రెడ్ శాండిల్ కి సపరేట్ టాస్క్ ఫోర్స్ ఉంది, మీకు ఐడియా ఉంటుంది. రెడ్ శాండిల్ కి ఉంటుంది, దెన్ అదర్ ఉంటుంది. సో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టారు. సో ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ గంజాయి తాగే వాళ్ళు కావచ్చు, దాన్ని అమ్మే వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా చాలా వరకు బైండ్ ఓవర్ చేశారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా 1972 అనేది టోల్ ఫ్రీ నెంబరు. గంజాయి కావచ్చు, ఇట్లా అక్రమ రవాణా ఏదైనా గంజాయికి సంబంధించి ఎక్కడైనా కూడా జరిగితే కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే పోలీస్ వ్యవస్థ అనేది ముందు ఉంటుంది. సో కూటమి ప్రభుత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక ముఖ్య భాగంగా నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ పనితీరుకి, గతంలో ఉన్న గవర్నమెంట్ పనితీరుకి పోలీస్ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ అంటున్నాడు, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే ఎక్కడున్నా పోలీసులు వదలను, సముద్రం రిటైర్డ్ అయిపోయినా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు, సినిమా చూపిస్తా, సినిమా గట్టిగానే ఉంటుందని మాట్లాడతారు కదా, మీరేమంటారు? ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ అనేది ఎప్పుడు కూడా పార్టీలు అతీతంగా పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగుల్ని అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ప్రజల కోసం పనిచేస్తారు. వాళ్ళని ఇంకా అవహేళన చేసి ఇంకా బట్టలు తీసి కొడతానంటాడు, లేదంటే ఇంకా సప్త సముద్రాల పక్క తీసుకొని వస్తా అంటే బెదిరింపు చర్యగా ఉంటుంది. అది ఇప్పుడు పని చేసే వాళ్ళని బెదిరించడం తప్పు. ఇట్ ఈస్ ఎవరైనా కూడా సరే తప్పు చేసిన వాళ్ళే ఎవరైనా కూడా అట్లా విమర్శిస్తారు, ఇట్ ఈస్ ట్రూగా చెప్పాలంటే. సో దయచేసి ఆ విమర్శలు అనేవి లేకుండా ఉంటే బాగుంటుంది. పోలీస్ అనేది ఎప్పుడు కూడా సరే ప్రజల రక్షణ కోసం పనిచేస్తుంది. పోలీస్ అంటేనే మీనింగ్ ఏమంటే రక్షణ అని అర్థం, ముఖ్యంగా రక్షణ. అటువంటి రక్షణ కల్పించే పోలీస్ అధికారుల్ని ఇండైరెక్ట్ గా బెదిరించడమే అది లెక్క. అంటే ఇప్పుడు పోలీసుల మీద దాడులు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. దానికి అంటే మొన్న రీసెంట్గా దర్శి పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే పోలీసుల మీద రాళ్లు విసరటంపై మీరేమంటారు? ముఖ్యంగా ఈ గత ప్రభుత్వంలో ముఖ్యంగా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దగ్గర 2000 మందికి అన్యాయం జరిగింది. దయచేసి చెప్తూ అర్థం చేస్తాం, అందరూ పబ్లిక్ కూడా 2000 మందికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో దగ్గర పోలీసులకు చాలా వరకు అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈగల్ టాస్క్ ఫోర్సెస్ కావచ్చు, ఇట్లా చాలా పెట్టారు. సో మొన్న కూడా ఎవరో ఇక్కడ తిరగబడ్డారని, కానిస్టేబుల్ కూడా తిరగబడ్డారని అతనికి చేశారు కదా, ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా సరే వన్ ఆఫ్ ది డైనమిక్ మేడం చాలా పవర్స్ ఇచ్చారు. సో ఈ గంజాయి మొక్కలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని ఏరి పాడేస్తున్నారు. ఇప్పుడు అప్పటికిప్పటికి తేడా మీరే చూడొచ్చు. అప్పుడు 8 తర్వాత లేదా 11 తర్వాత జనాలు ఎట్లా రోడ్లలో ఎట్లా చేస్తున్నారు చూశారు కదా మీరే, ఎట్లా ఉన్నారు అప్పుడు జనాలు. ఎక్కడ చూడు కేక్ కటింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి దగ్గర 1 ఇయర్ అయి ఉంటుంది, 1 ఇయర్ అయింది, ఇప్పుడు ఈ సంవత్సరం అయింది. సో ఇప్పుడు ఎక్కడ కూడా సరే 8-9 తాగి తిరిగితే తాట తీస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ని గౌరవించండి, పోలీసులందరినీ గౌరవించాలి. ఎవరైనా సరే తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదు అనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో ఫిలాసఫీ అనేది. అంటే ఇప్పుడు ఏం వైసీపీలు అంటున్నారు, పోలీస్ వ్యవస్థ వాళ్ళు రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేస్తుంది, అది ఇదని వైసీపీలు మాట్లాడతారు. మాకు ఏమన్నా ధర్నాలు కానీ ఏమన్నా తెలియజేయాలన్నా కానీ మాకు ఇవ్వట్లేదు, ఇచ్చినా కానీ అక్కడక్కడ అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే ఇప్పుడు మంచి చేస్తే మంచి అంటారు, అది తప్పు అని చెప్తే చెడ్డ అంటారు. అది ఎంతవరకు సంబంధించో మీరే ఆలోచించండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరండి. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అంటే ఎవరు ఇస్తారు పర్మిషన్? ఇప్పుడు జనాలలో వచ్చి కొట్లాటలు చేస్తాం, గొడవలు చేస్తామంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. సో ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్కి కావచ్చు, ప్రజాస్వామ్యానికి కావచ్చు అంతరాయం కలిగితే పోలీస్ శాఖ ఎప్పుడైనా సరే శిక్షిస్తుంది, దండించే అధికారం పోలీస్కే ఉంది.
అంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, ఇక అది పోలీసు వాళ్ళు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? తప్పుడు కేసులు అంటే తప్పుడు కేసులు ఏముందండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నారు. తప్పుడు కేసులు ఎందుకు పెడతారు? పోలీసులకి ఏమన్నా అదే పనే? ఎవరు ఆడాడున్నారు వాళ్ళందరూ పిలుచుకొని తప్పుడు కేసులు పెట్టడము, లేదంటే ఆ గంజాయి కేసులు పెట్టడము, ఇట్లాంటివి చేయడం అనేది పోలీసులకు అదే పనే. చట్టపరంగా ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తున్నారు. ఇప్పుడు అట్లా అయితే ఎంతమంది ఉన్నారు అక్రమంగా దొంగ కేసులు పెట్టాలంటే ఎంతో మంది ఉన్నారు. ఇంకా అందరినీ చేస్తారు లోపల ఎత్తుకుపోయి. సో తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళదే. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, సో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. ఇఫ్ ఇట్ ఈస్ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు, సో ముందే విమర్శలు అనేవి చేయకూడదు. ఎవరు కూడా సరే విమర్శ చేస్తున్నారంటే అతను తప్పు చేసినట్టే లెక్క. ఎవరైనా సరే ఇప్పుడు ఒక పర్సన్ ని విమర్శిస్తున్నారంటే, ఇప్పుడు పోలీస్ శాఖ ఎత్తుకోండి, పోలీస్ శాఖను విమర్శిస్తున్నారంటే సో అది విమర్శిస్తున్నట్టు లెక్క. అటు తిరిగి మళ్ళా అతని దగ్గరకు వస్తుందనే విమర్శిస్తున్నట్టు లెక్క. సో ఇఫ్ ఇట్ ఈస్ పోలీస్ శాఖని గౌరవించాలి. పోలీసు శాఖకి ఇప్పుడు గత ప్రభుత్వంలో దగ్గర పోలీసులు ఎస్ఎల్ఎస్ఎల్ కావచ్చు, టీఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏమి ఇవ్వలేదు. ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, రాత్రి పొగళ్ళు కష్టపడతారు. కింది స్థాయి సిబ్బంది ఈవెన్ కుటుంబాలను వదులుకొని రోడ్లలో వెళ్ళి పనిచేస్తారు. ఇట్ వైజాగ్ ఇప్పుడు పిఎం గారు వస్తున్నారు కదా, వైజాగ్ బందోబస్తు కూడా వెళ్తున్నారు. సో పోలీసులందరూ కూడా ఎంతో అవసరపడుతున్నారు. సో ఆ గవర్నమెంట్ నుంచి చాలా అవసరపడ్డారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా. సో ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విన్నపించడం ఏమంటే, ముఖ్యంగా పోలీసులకు రావాల్సిన ఎస్ఎల్ఎస్లు కావచ్చు, టీఎల్ కావచ్చు, ఈ బకాయిలన్నిటి కూడా చెల్లించండి సార్. అలాగే ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థను గౌరవించండి. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒక జీవో అనేది హోల్డ్ లో ఉంది. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో, వాస్తవానికి జరిగింది. రోడ్డు మీద పాడేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద వేసినాడు. 2156 మంది ఉంటారు దగ్గర ఒక జీవోను హోల్డ్ చేసి ఇంతమందికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? అప్పుడు ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే దేవుడినే చూసేయచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోయి. నాకు తెలిసి ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే అంత ఆకాంక్షలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 1 year అయింటది. ఈ ముఖ్యమంత్రి గారిని దగ్గర 16 సార్లు కలిసిన నేను. సో కలుస్తున్నారు, తీసుకుంటున్నారు, చేస్తున్నారు. సో మా వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్పారు. సో ఆ ప్రిన్సిపల్స్ అనేవి మార్చాలి. సో చేస్తామని చెప్పారు. వచ్చి 1 year అయింది. ఎలా ఉంది పరిపాలన విధానం? పరిపాలన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. గతంలో వచ్చేటప్పటికి వ్యాపారాలు లేవు, పరిస్థితులు కూలి పనులు చేసుకోవడానికి కూలి పనులు లేవు, ఎవరి చేతిలోనూ ₹1 ఆడేది కాదు. అప్పుల కోసం ఎవరైనా బయటికి వెళ్తే కరోనా దగ్గర నుంచి ₹10 ఇంట్రెస్ట్ తీసుకొని డేగల్లా పీడించి తినే వ్యాపారస్తులు తప్పించి మిగతా వాళ్ళు ఎవరూ లేరు. ఇది జరుగుతున్న పరిస్థితి. ప్రజలందరూ మంచి ఆమోదయోగ్యంగా ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. అంటే గతంలో మేమున్నప్పుడే బాగుంది, ఈ గవర్నమెంట్ వచ్చిన పరిపాలన సరిగ్గా లేదు, ఇష్టం వచ్చిన రౌడీజంలో దాడులు, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. గతంలో రౌడీజం అనేది వాళ్ళే మాట్లాడి చెప్పాలి. డాక్టర్ సుధాకర్ గారు కానీ, తర్వాత చంద్రయ్య గారు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ ఎవరైనా పార్టీ కోసం కానీ గవర్నమెంట్ గురించి కానీ వ్యతిరేకిస్తే వాడి జీవితాలే నాశనం చేసే అంత పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది? స్వేచ్ఛా స్వాతంత్రంలో ఉన్నారు కదా ప్రజలందరూ. ఎవరికాళ్ళు స్వేచ్ఛ చేస్తున్నారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి, అది రాజ్యాంగం హక్కు. లా ఇస్ రూల్. అది ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు. దొంగ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి కలెక్టర్ సంతకాలు కూడా ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి వెళ్ళి కోర్టులో ఎన్ని రోజులు ఉన్నాడు, ఎంత అనుభవించాడు అనేది ఆయన అంతరాత్మకు తెలుసు. తప్పు చేయని వాడిని ఎందుకు వేస్తారు ఎవరైనా సరే? అంటే పథకాలు ఇవ్వలేక ఇలా చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అస్సలు నథింగ్ అండి. పథకాలు ఇవ్వకపోవడం అనేది ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే గత గవర్నమెంట్లో ఉండేటప్పటికి మొత్తం భాండాగారం అంతా ఊడ్చేశారన్నమాట. అందులో ఏమీ లేదు. కొత్త గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త పరిపాలన. ఇప్పుడు కొత్త సంవత్సరం ఎలాగైతే కొత్త వాళ్ళకి ఎలాగొస్తుందో ఆ సంవత్సరాన్ని సరిపెట్టుకోవడానికి ఒక సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ 90% పథకాలన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు గ్యాస్ బండ్లకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. సూపర్ 6 పథకంలో ఆల్మోస్ట్ 5 దాకా అమలు అయిపోయినాయి. ఇప్పుడు రేపు 14వ తారీఖు నుంచే మామూలుగా ఎగ్జామ్స్ అయి ఉన్నాయి, టీచర్స్ ఎగ్జామ్స్ అయ్యి అన్నీ అమలు జరుగుతున్నాయి. మరి గతంలో ఎంతసేపు అన్నా సిపిఎస్ నేను వస్తే ఒక వారంలో రద్దు చేసేస్తానన్నా అని చెప్పిన మాటలన్నీ ఏమైపోయినాయి? ఇదే చిట్నార్ సెంటర్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఏమైంది? సంవత్సరం అయింది. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. రోడ్లు బాగున్నాయి, మా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా కంపెనీలు తీసుకొస్తున్నారు, అంతా బాగానే ఉంటుంది. గవర్నమెంట్ రావడం వల్ల చాలా ఆనందం పడుతున్నారు జనాలు కూడా, చాలా సంతోషంగా. గవర్నమెంట్ వచ్చి సంవత్సరం ఏం తేట్లేదు, మాటలు చెప్తుంది తప్ప ఏమీ లేదు, కంపెనీలు తీసుకురావట్లేదు అని మాట్లాడుతున్నారు వైసీపీ. దాని మీద మీరేమో
చాలా కంపెనీలు వచ్చినాయి కదండి, చాలా కంపెనీలు వస్తున్నాయి కదా. రేపు పొద్దున్న గూగుల్ వచ్చింది, వైజాగ్లో గూగుల్ వస్తుంది, అమెజాన్ వస్తున్నాయి, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది. దాని మీద దుష్ప్రచారం జరుగుతుంది, దుష్ప్రచారం చేస్తున్నారు అంతేగాని వాళ్ళు రావడానికి అపోహలు ఏమి లేవండి. 5 సంవత్సరాలు అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగేది. వైసీపీ గవర్నమెంట్ లో గంజాయి విచ్చలవిడిగా దొరికేది, విచ్చలవిడిగా గంజాయి బ్లేడ్ బ్యాచ్లు ఎక్కడికక్కడ అరాచకాలు అల్లాలు గొల్లాలు జరిగినాయి. ఇప్పుడు బాగానే ఉందండి, అంత కంట్రోల్గా ఉంది. ఎక్కడికక్కడ బాగున్నాయి, రవాణా బాగుంది, రోడ్లు బాగున్నాయి, మద్యం బాగుంది. ఇంతకుముందు చీప్ లెక్కర్ ఏ పడితే ఆ లెక్కర్ వదిలేసేవారు, ఇప్పుడు మద్యం కూడా బాగానే ఉంది, పుష్కలంగా ఉంది, బాగా మంచి మంచి బ్రాండ్లు వదులుతున్నారు, బాగుంది, అంతా బాగానే ఉంది. అంటే వీళ్ళ అన్నారు, వైసీపీ వాళ్ళు అన్నారు ఇష్టం వచ్చినట్టు గొడవలు పథకాలు ఇవ్వలేక ఏమీ చేయలేక ఇష్టం వచ్చి రౌడీజం చేసి దాడులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, అది ఇది అనమాట. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేది వాళ్ళండి, వాళ్ళు. ఎందుకంటే తప్పు కదా. ఇప్పుడు ఒక రాజధాని మీద తల్లిలాంటి రాజధానిని వాళ్ళు వేసిన రాజధాని అని వాళ్ళు వెనకేసి వస్తున్నారంటే వాళ్ళు దేనికి నిదర్శనం చెప్పండి. ఇప్పుడు తల్లిలాంటి రాజధాని అంటే అందరికి వెన్నెముక, దాన్ని మీరు వేసుల రాజధాని అని వాళ్ళని వెనకేసుకు వస్తున్నామంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మీరు మొన్న గంజాయి బ్యాచ్ వాళ్ళని రౌడీ షట్టర్లకి అండగా వెళ్ళారంటే మీరు తప్పుడు చేస్తున్నారండి. మీరు దేనికి నిదర్శనం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా మీరు దిగజారిపోతున్నారు. వాస్తవం ఏంటంటే అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ వెళ్ళడం ఏంటి, అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళడం ఏంటి, అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళడం ఏంటి? చాలా దారుణమైన విషయం అది. మీరు చాలా దిగజారిపోయే పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీ గవర్నమెంట్. తప్పది. అలాంటి గంజాయి బ్యాచ్ వాళ్ళకి మా సామాన్య ప్రజలకు మీరు అండగా లేకపోయినా పర్వాలేదు, గంజాయి బ్యాచ్కి మీరు అండ ఉండకూడదు. మీరు ఇలా నిన్న కూడా మా వెళ్తే పొగాకు వెళ్తే అక్కడ రాళ్ళు ఇచ్చినారు పోలీసుల మీద, డైరెక్ట్గా రాళ్ళే వీడియోలో కూడా ఉన్నాయి. ఇంత దారుణంగా దిగజారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా బాగుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా రాను బాగానే జరిగింది. అంతేగాని మీరు ప్రభావాలు పెట్టవద్దు. అలాగని ఎలా ఉంది పరిపాలన? చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుందండి. నిన్నే తల్లికి వందన వదిలారు, మా వాళ్ళకి అకౌంట్ లో పడ్డాయంటండి డబ్బులు. అంటే గత పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెంట్ ఉందండి. గత భావాలంతా మన ఈ గంజాయి బ్యాచ్ ఉన్నారు కదండి, వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. రాత్రి 11 అయితే బయటికి రావడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీసులు అంతా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్లు గొడవలు జరుగుతున్నాయి, అది ఇదని వైసీపీ అంటున్నారు. అంటానికి 100 మాటలు అంటారండి, కానీ ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది లా అండ్ ఆర్డర్. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు సామాన్య ప్రజలకు. అంటే వాళ్ళు అన్నారు పథకాలు ఏమి ఇవ్వట్లేదు, ఏదో చెప్తున్నారు పథకాలు అది ఇదని చెప్తున్నారు, ఏదో కబుర్లు చెప్తుంది తప్ప ఏమి లేదు అది అని అంటున్నారు. మాకు గవర్నమెంట్ వచ్చిన 1 డే నుంచి మా వాళ్ళకి పింఛన్ ఏమీ ఆగలేదండి. పింఛన్ రెట్టింపు చేసి 4000 ఇచ్చారు, అయ్యా ఇంతవరకు ఆగలేదు. ఫస్ట్ తారీఖు అంటే కూడా 39వ తారీఖు 31వ తారీఖు ఇచ్చేస్తున్నారు. ఆదివారం వస్తే ఫస్ట్ తారీఖు సెలవులు వచ్చినా అలాగే 30వ తారీఖు లోపు ఇచ్చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగా ఉంది, గవర్నమెంట్ బాగా నడుస్తుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం అయింది, ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. ఫంక్షన్స్ ఇచ్చేస్తున్నారు, రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. మాకైతే మాత్రం మహిళలకంటూ 100% రక్షణ ఉందండి. అంటే గతంలో పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ ఉంది, కానీ గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. అది అంటే గతంలోనే బాగుంది, ఇప్పుడు సరిగ్గా పథకాలు ఇవ్వట్లేదు, మహిళలకు రక్షణ లేదు. మరి ఎవరు చెప్తున్నారో అది అడగమని చెప్పండి. మేము అందరికి ఖచ్చితంగా అందేవన్నీ అందుతూనే ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. అది అంటే మహిళల రక్షణ లేదంట కదా? రక్షణ లేదని మేము చెప్పట్లేదు, మాకైతే బాగుంది రక్షణ. అదే ముందుటి కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఈ గంజాయి బ్యాచ్ కూడా ఇది అయిపోయింది. ఆడవాళ్ళకైతే మాత్రం 100% రక్షణ ఉంది. అది గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది, ఎలా ఉంది పరిపాలన? గత గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ అయితే రోడ్లు కానీ అలాగే ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ అంతా కూడా చేస్తున్నారు. మొన్న సూపర్ 6 కూడా రీసెంట్గా తల్లి దీవెన అని చెప్పి వదిలేరు. ఈ గవర్నమెంట్ అయితే ఇప్పుడైతే బాగానే చేస్తుంది, గత గవర్నమెంట్ కన్నా పర్వాలేదు. గవర్నమెంట్ ఏం చేయట్లేదు, హామీలు ఇచ్చింది కానీ మహిళలకి రక్షణ లేదు అది అని మాట్లాడుతున్నారు వైసీపీ. ఏంటి గత గవర్నమెంట్ డబ్బంతా వాడేస్తే ఇప్పుడు ఏముంటుంది చెప్పండి. అయినా సరే ఈ గవర్నమెంట్ పైకి వెళ్ళి తీసుకురొచ్చి అన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి చేస్తుంది. 1 సంవత్సరాలనే గత గవర్నమెంట్ చేసిందా? 5 సంవత్సరాలైనా కూడా ఏం చేసింది? అంత దోచుకోవడమే తప్ప ఏమి చేయలే. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. మహిళలు కూడా ఈ రోజు వరకు ఏదో ఎక్కడో జరిగినాయేమో కానీ ఇప్పటి వరకు ఏ అత్యాచారాలు కూడా జరగడం లేదు. గంజాయి బ్యాచ్ ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు గంజాయి బ్యాచ్ గురించి ఏమైనా వస్తుందా? మందులు తాగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఎవరైనా చనిపోయారా? ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా మహిళలకైతే చాలా బాగుంది. మేడం గారు
ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకంగా తల్లికి వందనం ఇచ్చింది. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు ఇచ్చింది. మీకు పడ్డాయా? మా ఇంట్లో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అందరికీ పడిందండి. ఎందుకంటే ఇది వరకు ఒక్కరికే పడేది. అంటే 2-3 పిల్లలు ఉన్నా కానీ ఒక్కరికే ఇచ్చేవారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలుకి కూడా ఈ తల్లికి వందనం అనే పథకం అందరికీ వస్తుంది. ఆ విషయంలో అయితే మేము యాజ్ ఏ పేరెంట్స్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎంతమంది పిల్లలు మేడం? మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా పడింది. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆగస్ట్ 15న బస్ ఫ్రీ పెట్టారు. తర్వాత దీపం పథకం పెట్టారు. తర్వాత ఆడవాళ్ళ భద్రత కోసం సాక్షి శక్తి యాప్ అనేది ఒకటి పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మేడం? లేడీస్కి ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ అన్నది ఎంతో ఇంపార్టెంట్ అండి. ప్రొటెక్షన్ లేకపోతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చాలా విషయాల్లో ఇప్పటికీ లేడీస్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఇట్లాంటి పథకాల వల్ల ఏంటంటే వాళ్ళందరికీ కూడా చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారు. లేడీస్కి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అయితే ఈ పథకాల ద్వారా లభిస్తుంది. టోటల్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ గవర్నమెంట్ మీకు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆడవాళ్ళకి భద్రత విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? భవిష్యత్తులో మాకు ఇంకా ఆడవాళ్ళకి ఇంకా ఈ పథకాలన్నీ చూస్తుంటేనండి ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంకా చాలా మంచిగా స్త్రీలని సపోర్ట్ చేస్తూ స్త్రీల కోసం ఏమైనా మంచి పథకాలు అవి పెట్టి వాళ్ళని ఇంకా ముందంజలో ఉంచేలా చేస్తుంది. ఎప్పుడైతే స్త్రీలు ముందుకి అన్ని విషయాల్లో అడుగు వేయగలుస్తారో రాష్ట్రం తద్వారా దేశం అన్నీ కూడా ముందంజలో ఉంటాయండి. చాలా బాగుంది. ఇంకా ప్రభుత్వం వారు ఇంకా మరికొన్ని పథకాలు అవి పెట్టి ఫ్యామిలీస్కి లేడీస్కి సపోర్టివ్గా చాలా చేస్తారని అయితే నేను ఆశిస్తున్నానండి. మేడం గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. సంవత్సరం అయ్యేలోపు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలు మీ పిల్లలు పడ్డాయి? మ్యాక్సిమం అందరికీ పడ్డాయండి. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళకి లింక్ లేకపోవడం వల్ల స్కూల్లో అప్డేట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి పడలేదు. వాళ్ళకి కూడా 26 వరకు టైం ఇచ్చారు కాబట్టి ఈలోపు వాళ్ళవి అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా పడతాయండి. ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్కి పిల్లలందరికీ యూనిఫామ్లు కానీ కిట్స్ కానీ ఇస్తున్నారు. మీ పిల్లలు ఎట్లా హ్యాపీగా ఉందండి. ముందు ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు యూనిఫామ్ అనేది బాగుంది, చాలా బాగా వచ్చింది. అంటే క్లాత్ బాగుంది. క్లాత్ పరంగా నేను చెప్తున్నాను. లాస్ట్ టైం క్లాత్ అయితే ఒక 2 భాషలకి పాడైపోయింది. ఈ క్లాత్ అయితే మనకి కాలేజ్ యూనిఫామ్స్ లాగా ఉంది, బాగుంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం తల్లికి వందనం కానీ తర్వాత దీపం పథకం కానీ ఆడవాళ్ళకి ఆగస్ట్ 15 బస్ ఫ్రీ కానీ ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఎట్లాగా హ్యాపీగా ఉందండి, చాలా బాగుంది. ఇంకా ముందుకి ఏంటంటే మన గవర్నమెంట్ ఉంటున్నప్పుడు మనకి ఏంటంటే ఈ పిల్లలు చదువులు అయిపోతున్నాయి, వాళ్ళకి కూడా ఉద్యోగాలు అవి వాటికి కూడా వస్తే చాలా బాగుంటుంది. పిల్లల చదువు కూడా బాగుంటుంది. ఇంకా ముందుకి ఇంకా మంచి పథకాలు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా మీకు? నమ్మకం అయితే ఉందండి. అయితే అతను వచ్చారంటే చేస్తారు, ఏదైనా చేస్తారు. ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఎక్కువ భద్రత తీసుకుంటారు, కంపల్సరీగా తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలకి ఫుడ్ విషయంలో కానీ స్కూల్లోని ఫుడ్ ఎట్లా ఉందా? ఫుడ్ అయితే పర్వాలేదు, ప్రెజెంట్ బాగానే ఉంది. గతంలో కన్నా ఇప్పుడు కూడా బాగానే ఉంది, బాగుంది. చంద్రబాబు పరిపాలన బాగుందండి. ఇంకా ముందుకి ఇంకా బాగా చేయాలనే కోరుకుంటున్నాను. అలా ఉంది.